హాయ్ అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు కాసేపటి క్రితం. అందులో ఆయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడిన అంశాలకు కౌంటర్గా ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇంతకీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? 2-3 అంశాలు చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకటి, దైవాంశ సంభూతుడా అల్లు అర్జున్ ఏమైనా? సెలబ్రిటీలకు ఒక ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉంటాయా? ఇది ఆయన ప్రశ్నించారు. అలాగే ఎటువంటి పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ గారు ఆ ప్రెమిసెస్లోకి ప్రవేశించి చేతులుప్పుకుంటూ వెళ్ళారు. అదే సమయంలో ఘటన జరిగిన తర్వాత 11 రోజుల పాటు కనీసం అరెస్ట్ అయ్యే లోపు కనీసం పరామర్శకు కూడా వెళ్ళలేకపోయారు. ఇదే మానవత్వం? ఆయనకేమైనా చేయబోయిందా, కాలు పోయిందా, కిడ్నీలు పోయినాయా? ఎందుకు సెలబ్రిటీలందరూ, సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయన ఇంటి బాట పట్టారు? ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డిని నిందించదలుచుకున్నారా? పోలీసులు చేసిన తప్పని చెప్పదలుచుకున్నారా? ఆయనకి ఏమైనా ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయా? ఇలాంటి ఆవేదన పూర్వకంగా రేవంత్ రెడ్డి గారు అసలు అల్లు అర్జున్ మనిషేనా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గారు వెంటనే రియాక్ట్ అయ్యి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, మానవత్వం లేని మనిషిగా నన్ను చిత్రీకరిస్తున్నారు, అందుకే ఇవాళ నేను ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అనేది ఆయన చెప్పిన మాట. మరి నిజంగా అల్లు అర్జున్ గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా రేవంత్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చారా, లేకపోతే ఆయనే మరింత ఇబ్బందుల్లో పడ్డారా, రేవంత్ రెడ్డిని కెలుక్కున్నారా? ఈ అంశాలు మనం మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కిరణ్ గారు. ఏమనిపించింది సార్ ఓవరాల్గా ఆయన ప్రెస్ మీటు తర్వాత రేవంత్ రెడ్డికి ఆయన కౌంటర్ ఇచ్చినట్టుగా అనిపించిందా, లేకపోతే ఏదైనా మరీ అనవసరంగా ఈ మాత్రం దానికి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు అనిపించిందండి? అంటే ఒకటి భయం, ఆయనలో భయం కనపడింది, బాధ కనపడింది. ప్రజల ముందు నేను చాలా బాధపడుతున్నాననే చెప్పటంలో తడబాటు గురయ్యాడు. ఏదైనా కానీ ఒకవైపు అశోక్ రెడ్డి గారు ఆయన లాయరు, ఇంకొక వైపు తండ్రిని పెట్టుకొని ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. మీరు చెప్పిన మాటల్లో వీళ్ళేం దైవాంశ సంభూతులేం కాదు, సినిమా అంటే ప్రత్యేక చట్టాలు అవసరం లేదు, నేను స్పెషల్ పర్మిషన్ ఇచ్చాను, నేను సినిమా ఇండస్ట్రీ అంటే ఎవరు అడిగినా ముందుంటాను నేను. అటువంటిది ఇతను చేసిన పని వల్ల ఒక నిండు తెలంగాణ బిడ్డ 30,000 రూపాయలు నెలసరి జీతంతో బతికే వాళ్ళు దాదాపు 12,000 పెట్టి టికెట్లు పెట్టి కొనుక్కొని వెళ్ళారు. ఆ బిడ్డ చనిపోయింది. ఆమె రేవతి కొడుకు 9 సంవత్సరాల కుర్రాడు చావు బతుకుల్లో ఉంటే మానవత్వం లేదా నీకు, మీరు అసలు మనుషులేనా అని మాట్లాడింది నర్భగర్భంగా చాలా ఆవేదనతో మాట్లాడాడు. అక్బరుద్దీన్ ఓవైసీ అడగటం కావచ్చు, ఈయన చెప్పటం కావచ్చు, అది తెలంగాణ సమాజానికే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆయన చెప్పిన దాంట్లో ఒక పౌరుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆవేదన అర్థమైంది. ఈ సందర్భంగా నేను ఒకటి ప్రేక్షకులకి నేను గుర్తు చేయదలుచుకున్నా చంద్ర శ్రీనివాస్ గారు. సెలబ్రిటీలంతా క్యూ కట్టిన రోజు నేను ఇవే అంశాలు నేను సభ్య సమాజానికి నేను సంధించాను. సెలబ్రిటీలకు నేను ఇదే అంశాన్ని వాళ్ళని క్వశ్చన్ చేశాను. ఏవైతే అల్లు అర్జున్ గారి అంశంలో కిరణ్ టీవీ ఏవైతే ప్రశ్నలు సంధించిందో అవే ప్రశ్నలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అడగటం జరిగింది. మీకు ఎట్లా చూస్తారు? తప్పకుండా, అంటే మీరు చెప్పినది కరెక్టే, కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది కిరణ్ గారు, ఎప్పుడు కూడా మూలాలు మర్చిపోకూడదు. అదే సమయంలో చట్టాన్ని అతిక్రమించకూడదు. నేనేది ఇది ఫాల్స్ ఎలిగేషన్స్, నన్ను కావాలని డిఫేమ్ చేయదలుచుకున్నారు, నేనేం తప్పు చేయలేదని చెప్పేసి చాలా క్లియర్ కట్గా ఆయన ఆవేదన అంతా ప్రెస్ మీట్ చెప్పాడు. కానీ అదే సమయంలో మీరు 5 లక్షలు చెక్ ఇచ్చారు, ఇంతవరకు అందల ఈరోజే కోమటిరెడ్డి వెళ్ళి 5 లక్షలు ఇచ్చేశారు గవర్నమెంట్ తరఫున. ఏంటంటే దానికి సమాధానం లేదన్నారు. లాయర్లు ఒక లిమిటేషన్తో మాట్లాడమని చెప్పన్నారు. కాకపోతే ఆయన చెప్పిన ఇది ఫాల్స్ ఎలిగేషన్స్ ముఖ్యమంత్రి గారు చెప్పిందని అల్లు అర్జున్ చెప్పాడు. తన తండ్రి గారు అయితే ఒక మాట చెప్పాడు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఒకరు చెప్పారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఒకరంటే ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి గారు హోంశాఖ కూడా ఆయన పరిధిలో ఉంది, లా అండ్ ఆర్డర్ కూడా ఆయన పరిధిలో ఉంది. మరి తెలంగాణ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయనదే కదా. అవును. 2 సార్లు పోలీస్ ఆఫీసర్లు వెళ్ళి మనిషి చనిపోయి ఉన్నారు, చావు బతుకులు అబ్బాయి ఉన్నారు, మీరు వెళ్ళిపోండి అన్న వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడని చెప్పన్నాడు. ముఖ్యమంత్రి అంత సమాచారం లేకుండా నేను చెప్పడు కదా.
అదే సమయంలో రెండోసారి డీసీపీ వచ్చి కూడా చెప్పేసి మీరు వెళ్తారా లేదా అని చెప్పితే కానీ అప్పుడు కానీ లెగవాల లెగిసి కూడా వెళ్ళేటప్పుడు కూడా అభివాదం చేస్తా వెళ్ళారు. అసలు మానవత్వం ఉందా అనేది ఆరోపణ ఇక్కడ. ఇదే సమయంలో పోలీసు వ్యవస్థ ఉంటుంది. పోలీసు వ్యవస్థ చెప్పనది కమిషనర్, సిటీ కమిషనర్ చెప్పాడు అన్నాడు ఆయన. మరి ఎన్ని అబద్ధాలు, నా దగ్గరికి ఎవ్వరు పోలీసులు రాలేదంటున్నాడు. ఎవరు నమ్మాలి? పక్క రోజు వరకు నాకు ఘటన తెలియదు. పక్క రోజు వరకు ఘటన తెలియదు అనటం చాలా తప్పది. సమాజం ఉంది, ఆయనకి ఆర్మీ ఉంది. అసలు సాధారణమైన మనుషులే ఎవ్రీ టైం ఏం జరుగుతుందనేది తెలిసిపోతా ఉన్నాయి ఈ రోజుల్లో. ప్రపంచమే కుగ్రామం అయిపోయి మన మొబైల్లో వస్తున్నాయి ఈ రోజుల్లో. ఆయన సినిమా రిపోర్ట్లు అనుక్షణం చూసుకుంటాడుగా. ఎందుకు తెలియదండి మరి అటువంటిప్పుడు కనీసం సరే ఆయనే తెలియదు అనుకోండి, ఆయన చుట్టుపక్కల వాళ్ళు కనీసం అర్జున్ గారు ఎలా జరిగిందని కనీసం చెప్పరా? పిఆర్ టీం ఉంది, ఆయన ఆర్మీ ఉంటుంది, సమాజం ఉంటుంది, గూగులమ్మ ఉంటుంది. 15 రోజులు నేను మనోవేత్తో పార్కులో కూర్చున్నాను, నేను ఏమి సెలబ్రేషన్ కూడా చేసుకోలేకపోతున్నాను. ఒక మాట సార్, ఆయన పిఆర్ టీము అనుక్షణం ఏం జరుగుతుందో, వాళ్ళ ఇంటికి ఏ సెలబ్రిటీలు వచ్చారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు పలకరించుతారు, సీఎం ఫోన్ చేశాడా, ఇంకోళ్ళు ఫోన్ చేశాడా, అనుక్షణం మీడియాకి ఇస్తున్నారే. ఆయనకి ఈ మాత్రం ఒక్క వార్త ఆయనకి చేరవేయలేదా? అదే ఆశ్చర్యంగా ఉందండి. ఆయన తర్వాత రోజు దాకా తెలియదు అనేది పొరపాటు. కానీ పోలీసులు చెప్పలేదు అన్న అంశాన్ని గతంలో కూడా చెప్పాడు. పోలీసులు నిజంగానే చెప్పలేదా లేకపోతే చెప్పారా, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ క్లియర్గా వాళ్ళు అప్లై చేసుకున్నారు సార్, మేము ఫ్యామిలీతో వస్తున్నామని చెప్పి, హీరో బృందం, చిత్ర బృందం వస్తున్నారని చెప్పి థియేటర్ యాజమాన్యం వాళ్ళు పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు చెప్పారు. పోలీసులు మీరు దయచేసి రావద్దు, మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేము, హీరోని కానీ బృందాన్ని కానీ రావద్దని చెప్పేశారు. అది జరిగింది. వీళ్ళు ఏం చేశారు, ఆ లెటర్నే చూపిస్తున్నారు వీళ్ళ లాయర్ గారు. దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకున్నారు. వాళ్ళు తర్వాత రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ సమాజాన్ని, పోలీసు వ్యవస్థని, లా అండ్ ఆర్డర్ని మొత్తం ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వ ప్రతినిధిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న తప్పు లేదు. ఇక్కడ ఏంటి, నేను స్వచ్ఛలుని అని చెప్పే క్రమంలో ఆయన ఆవేదన భరితంగా తెలుగు ఇంగ్లీష్లో ఆయన చెప్పాడు. ఇంకోటి 22 సంవత్సరాలు ఓన్గా బిల్డప్ చేసుకున్నాడు అంటున్నాడు అల్లు అర్జున్ గారు. కష్టపడి బిల్డప్ చేసుకున్నారు అంటున్నాడు. 3 జనరేషన్స్ ఎంతో కష్టపడ్డాడు, నా బిడ్డ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. అదే సమయంలో 39 సంవత్సరాల లివర్ కూడా తన భర్తకి ఇచ్చిన రేవతి మరణం కనపట్టలేదా? శ్రీతేజ చావు బతుకుల్లో 11 రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటే కనీసం ఎవరు వెళ్ళకూడదు అంటే ఎవరు వెళ్ళొద్దన్నారు ఇక్కడ? చాలా విచిత్రమైన సంఘటన ఏంటంటే, నేను అల్లు అరవింద్ గారు మాట్లాడిన పక్క రోజే చేద్దాం అనుకున్న వీడియో నాకు కుదరలేదు. అరవింద్ గారు అంటారు, నేను హాస్పిటల్ బృందంతో నేను పర్మిషన్ తీసుకున్నా, పోలీసుల దగ్గర పర్మిషన్. ఎవరు సార్ పోలీసుల దగ్గర పర్మిషన్ ఎందుకు సార్? అవసరమా? ఒక వ్యక్తి మానవీయ కోణంలో వెళ్ళి చూడాలంటే మీరు హాస్పిటల్లో పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఐసీయూ వార్డులోకి వెళ్ళి చూడాలంటే పర్మిషన్ తీసుకోవాలి. అట్లీస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు, కుటుంబం అక్కడ ఉంటారు కదండి. ఇప్పుడు ఆ బాబు తండ్రి సోదరి ఉన్నారు కదా బతికే, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఓదార్చి, అరే టీవీ ఛానల్ వెళ్ళినాయి కదండి వాళ్ళ దగ్గరికి, మరి మీరు వెళ్ళటానికి ఏంటి నాకు అర్థం కాదు. పర్మిషన్లు అవసరమా అండి? నాకు అర్థం కాదు. మీరు అన్నది ఒకటే కిరణ్ గారు, మీరు కూడా చెప్పారు చాలా ఆవేదన భరితంగా. ప్రతి హీరో కూడా సినిమాలు, హీరోలు అభిమానులు చూస్తే ఆ టికెట్ తెగితే దానివల్ల హీరోలు అవుతారు, 100 కోట్లు సంపాదించుకుంటారు. అదేవిధంగా ఈరోజు అర్జున్ గారు 300 కోట్లు తీసుకున్నారని అభిమానుల మీదే ఒక ఎంటర్టైన్మెంట్ చేయడానికి. అదే సమయంలో మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఒకరు ప్రశ్నించారు, ఆ హీరోకి ఏదన్నా కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ఏమైనా కిడ్నీస్ పాడైనాయి అన్నారు డైరెక్ట్గా. అదే సమయంలో చనిపోయిన తల్లికి ఎందుకు మీరు హీరోలు పరామర్శించలేదు? ఒలోమని ఉదయం నుంచి సాయంత్రం దాకా హీరోలు వెళ్ళారు ఇంటికని ప్రశ్నించారు. మీరు గమనించారు లేదు? ప్రశ్నించారు. ఈ ప్రశ్న మీరు ముందే ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారి కంటే ముందే కిరణ్ టీవీలో ప్రశ్నించాడు. ఎందుకంటే ఒక సమాజం మీద చిత్తశుద్ధి ఉండి, సమాజంలో ఒక మన ఇంట్లో బిడ్డ ఎట్లా చనిపోతే ఆవేదన గురై ఒక జర్నలిస్ట్గా మీరు ప్రశ్నించారు. నేను ఆ రోజు అన్నాను, రేవంత్ రెడ్డి గారిని మీరు తప్పు పట్టదలుచుకున్నారా? అంతే కదండి. ఈ చర్యలు మీరు తప్పు పట్టదలుచుకున్నారా? ఆయనకు అన్యాయం జరిగిపోయిందని మీరు ఆయన దగ్గరికి వెళ్ళి సంఘీభావం ప్రకటిస్తే అంటే అర్థం ఏంటి? అన్యాయంగా ప్రభుత్వం కుట్ర చేసిందనే కదా అర్థం. మీరు ఇంకో మాట కూడా ముందన్నారు, తలో ₹1,00,000 హెల్ప్ చేయండి అన్నారు. తలో ₹1 ఇచ్చింది లేదు, కనీసం ట్విట్టర్లో కనీసం పలకరించింది కూడా లేదు సార్. మరి హీరోలు ఎలా అవుతారు సార్? ఇది కాదు కదా. సమాజాన్ని మనం ఏం చేయాలా? ఏం మెసేజ్ ఇస్తున్నాం? పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం సార్. మానవత్వం లేని మృగాలు కాదు సార్ ఇది సమాజం. కాబట్టి జనం అంతా చూస్తుంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 100% ప్రజల మనసులో ఉన్నదే మాట్లాడాడు ఆయన. అంతే కదా. దెర్ ఈజ్ నో ఇంకో ఆలోచన ఆయనకేం లేదు. రేవంత్ రెడ్డి గారు ఆవేదన పూర్వకంగా మాట్లాడాడు సార్. రేవంత్ రెడ్డి గారు తన గుండెల్లో నుంచి వచ్చింది రేవంత్ రెడ్డి గారికి.
అల్లు అర్జున్ గారు 10 సార్లు ప్రిపేర్ అయినట్టు కనపడ్డారు. చాలా ప్రిపేర్డ్గా నన్ను ఫోకస్ చేయనండి అని చెప్పి ఏదైతే రాసుకున్నాడో దాన్ని చెప్పడానికి చాలా చాలా ఇబ్బంది పడ్డాడు. అది చెప్పడానికి కూడా ఇబ్బంది పడ్డాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి సార్, అంటే 25 లక్షలు మీరు ప్రకటించారా, ఇప్పటివరకు చెక్ ఇవ్వలేదంటే దిక్కులేదు సార్. దానికి సమాధానం లేదు. ఇవాళ సార్ ఆ అంశాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసేసుకుంది. అంటే ఖర్చు కూడా వాళ్ళే భరిస్తామన్నారు. ప్రభుత్వం ఖర్చు భరిస్తుందని ప్రకటించేశారు. 25 లక్షల రూపాయలు సంబంధం ఉన్న నువ్వే 25 లక్షలు ఇచ్చావు. ఏ మాత్రం సంబంధం లేని ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి తన కొడుకు పేరిట ఉన్న ప్రతీక్ ఫౌండేషన్ పేరిట 25 లక్షల రూపాయలు చెక్కు రాసి ఇమ్మీడియట్గా ఆ కుటుంబానికి అందించారు. అది మానవత్వం అంటే. మరి ఇప్పుడు 15 రోజులు వాళ్ళ దాకా మీరు చెక్ ఇవ్వలేదని విలేకరులు అడిగితే ప్రశ్న, అది చెప్పడానికి రాలేదంటాడు అరవింద్ గారు. అది చెప్పడానికి రాలేదు. ఇంకో సమావేశం పెడతారు. సుకుమార్ గారు కొంత ఇస్తాడంట, మైత్రి మూవీస్ కొంత ఇస్తారంట, ఈయన మొత్తం కలిపి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తారంట సార్. కాదు సార్, సుకుమార్కి ఏమైంది సార్? వెళ్ళి పలకరించకూడదా? మైత్రి మూవీస్ వాళ్ళ మీద కేసులు లేవు కదా, వెళ్ళి పలకరించకూడదా? అల్లు అరవింద్ గారు ముందే వెళ్ళి పలకరించకూడదా? ఎందుకు సార్? అంటే మీరు లైట్ తీసుకున్నారు, ఏముందిలే దిష్టి పోయిందనుకున్నారా, బలిచ్చామనుకున్నారా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఎలా అర్థం చేసుకోవాలి సార్ మనం? ఎంత దారుణమైన పరిస్థితి సార్. అంటే ఇక్కడ సార్ కష్టం నష్టం అంటే పొరపాటు జరుగుతుంది సార్. ఎవరైనా పొరపాటు మానవ సహజం. దాని మీద వెంటనే రియాక్ట్ అయ్యే తీరు చాలా చాలా ఆందోళన కలిగించింది సార్, ఆవేదన కలిగించింది. రియాక్ట్ అయ్యే తీరు ఇది కాదు కదా. అడుగడుగునా తప్పిదాలే. అంతే. ఇప్పుడు అనుభవం వ్యక్తులు ఎవరైనా కానీ, మీరైనా నేనైనా యాజ్ ఏ కామన్ మ్యాన్ కూడా అడిగితే తెలుస్తుందండి. ఎప్పుడు ఎమ్మటే స్పందించాల్సిన హృదయం ఉండాలి. స్పందిస్తే ఇందాక రాదు. ఫస్ట్ రోజు 2 రోజు స్పందించు, ఏమైద్ది? ఎవరు పోవద్దంటారు సార్ మిమ్మల్ని? అంతే కదా సార్. ఏదైనా కానీ ఈ యొక్క పరిణామాలు వచ్చి మనం ఏమర్థం అవుతుందంటే, ఎవరైనా ఒకటే, ఇక్కడ ఎంత ఆవేదన చెందినా తప్పు జరిగిపోయింది, ఆ మనిషిని తీసుకురాలేరు. ఈ శ్రీతేజాన్ని బతికించుకోవాలని ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ తర్వాత ఈయన హీరోగా ఇప్పుడు బయటకు వచ్చి మేము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామనే భావంతో ఈయన మాట్లాడాడు తప్పితే, చివరికి ఇన్ని విమర్శలు వచ్చిన తర్వాత నువ్వు ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నా, ఇంకోటి ఏర్పాటు చేసుకున్నా, ఫౌండేషన్లు ఏర్పాటు చేసుకున్నా ఏం ప్రయోజనం సార్? మొత్తం క్యారెక్టర్ పోయింది కదా. అయితే ఇక్కడ నా తరపు నుంచి ఒక 4-5 ప్రశ్నలు ఉన్నాయి చందు శ్రీనివాస్. చెప్పండి. గత 20 సంవత్సరాలుగా నేను ఇలాగే వెళ్ళాను, ప్రేక్షకుల మధ్యనే చూస్తే తప్ప నేను నెక్స్ట్ సినిమాకి నాకు ఒక ప్లాన్ రాదు, ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతున్నారో నేను తెలుసుకోవాలన్నారు కదా. 20 సంవత్సరాలు ఈయన ఇలాగే వెళ్ళాడా? వెళ్ళలేదు కదా. లేదు. సామాన్యులకు తెలిసింది మీకు తెలియలేదా? ఏమని? ఆ సంఘటన జరిగిందని ఒక సామాన్యుడికి తెలిసింది కదా, మీకెందుకు తెలియలేదు? రెండవది, సహజంగా గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళొస్తారు సార్ ఎవరైనా. అలాంటిది మీరు ఆర్భాటంగా ఎందుకు వెళ్ళారు? మీ బల ప్రదర్శన నిరూపించుకోవటానికే కదా. అలాగే 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మీరు 25 లక్షలు ఇవ్వటం అనేది ఇదేనా మీ మానవత్వం? ఆ తర్వాత అరవింద్ గారికి ఇంతకుముందు అరవింద్ గారికి పర్మిషన్ అవసరమా? పోలీసుల నుంచి పర్మిషన్, పోలీసులను తిడతారా కొడతారా సార్? తర్వాత అంటే ప్రశ్నలు అడుగుతుంటే చెప్పకుండా వెళ్ళిపోతేనే తెలుస్తుంది పలాయనం చిత్తగించడం అని. మీరు ఆ ప్రశ్నలు ఎదుర్కొంటేనే కదా మీలో స్వచ్ఛత బయటకు వస్తుంది. మీరు ఎక్కడో రాసుకున్న తీసుకొచ్చి చూపించి చదివేసి దాన్ని కూడా 100 సార్లు ఇలా కాన్సన్ట్రేట్ చేసి చదివేసి వెళ్ళిపోతే ఏం తెలుస్తుంది సార్? ఫైనల్గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది, ఇవాళ వరకు ఆ సహాయం వాళ్ళకి అందరా? దారుణం సార్ ఇది. ఆ మాట అంటే బాధేస్తుంది. మీరు అన్నట్టు కోమటిరెడ్డి గారు నెట్సాప్ చెప్పాలి. వాళ్ళ కొడుకు కూడా యాక్సిడెంట్లో చనిపోతే తన బిడ్డ మీద ట్రస్ట్ నుంచి 25 లక్షలు ఈరోజు ఇచ్చాడంటే దాన్ని ఏమనుకోవాలా? మీరు ఇవ్వలేకపోయారు, సిగ్గుతో తలదించుకోండి అయ్యా. మీరు నేను ఇస్తున్నా అని చెప్పినట్టుంది సార్. 22 ఇయర్స్ రికార్డు స్వయం కృషితో ఆయన 22 సంవత్సరాల నుంచి బిల్డప్ చేసుకున్నాడు అన్నారు. ఆయన బాధపడితే, కొడుకు బాధపడుతుంటే 15 రోజులు నుంచి తట్టుకోలేకపోతున్నాడు తండ్రి. మరి ఆ బిడ్డ భార్య చనిపోయి బిడ్డ చావు బతుకుల్లో ఉంటే వాళ్ళ భాస్కర్ ఆయనేమో సార్ ఇంటి పెద్ద మధ్యతరగతి ప్రజలే కదా సార్ అతను కూడా. అతనికి ఎవరు సమాధానం చెప్తారు సార్? ఓవరాల్గా ఈ ప్రెస్ మీట్ ద్వారా అల్లు అర్జున్ ప్లస్ అయ్యాడా మైనస్ అయ్యాడా సార్? మైనస్సే కనపడుతుంది సార్. మీరేమంటారు? డెఫినెట్గా. ఇందులో ఏం కొత్తగా ఏం చెప్పాడు? లేదు. రేవంత్ రెడ్డి గారు అడిగిన ఒక ప్రశ్న కూడా సమాధానం చెప్పాలి. కేవలం తాను నేను తప్పు కాదు
అని క్యారెక్టర్ నిరూపించుకోవడానికి మీద మచ్చపడిందని చెప్పటానికి మాత్రమే ఆయన తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అదే చెప్పారు. అనవసరం ఎలిగేషన్స్ అంటున్నారు. పోలీసులు ఏం తప్పు చేయరు ఇక్కడ. పోలీసులు ఏం చెప్పరు. హోంశాఖ కూడా లా అండ్ ఆర్డర్ కూడా ఆయన చేతిలో ఉంది. వాళ్ళేమి కమిషనర్లు కానీ డీసీపీలు కానీ సిఏలు కానీ డిఎస్పీలు కానీ అక్కడ రక్షణగా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం కలగకుండా ఆపగలిగారు. మరింత రేవంత్ రెడ్డి గారిని కెలుక్కున్నట్టు అనుకోవచ్చా దీన్ని? ఈ మళ్ళీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రేపు మళ్ళీ మాట్లాడతారు ఆయన. డెఫినెట్గా ఆయన అది ఇప్పుడు పోలీసులు నాకు చెప్పలేదు అన్నాడు. దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చెప్పాలి. లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలో ఉంది. ఆయన చెప్పాలి. అంతే కదా అవుతుంది. సో పోలీసులు పర్మిషన్ ఉందా లేదా, పోలీసులు నాకు చెప్పలేదని ఈయన అంటున్నాడు కాబట్టి పర్మిషన్ ఉందని నేను అనుకున్నాను, పోలీసులు నన్ను ఎవరు ఆపలేదు అన్నాడు. దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? డెఫినెట్గా చెప్పాలి. పోలీసులు నాకు అసలు ఎవరు చెప్పలేదు అన్నారు, ఆయనేమో సిపి నాకు చెప్పాడు అంటున్నాడు. దానికి అవసరమైతే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారా, మళ్ళీ అయితే సిపి గారు ప్రెస్ మీట్ పెడతారా, పెట్టి చెప్పాలి. చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో డెఫినెట్గా దీన్ని మరింతగా గెలుపుకుంటమే మనం భావించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. మొత్తం మీద అల్లు అర్జున్ గారి స్టెప్పులు ఏవైతే ఉన్నాయో, ఆ పిఆర్ టీం ఏదైతే ఉందో చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేసేసింది అని చెప్పాలి. నిజంగా అల్లు అర్జున్ గారికి ఆ పిఆర్ టీము మంచి కంటే కూడా చెడు 100 రెట్లు అదనంగా చేసింది అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం. మరి ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు దీన్ని వైజ్గా ఎట్లా తెలివిగా ఎట్లా డీల్ చేయాలి, ఎమోషన్స్ని పక్కన పెట్టి ఎలా తెలివిగా డీల్ చేయాలనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమోషన్ ఎక్కడ ఉండాలి ఆయనకి? ఆ కుటుంబం పట్ల ఎమోషన్ ఉండాలి. ఇలా ప్రెస్ మీట్లు పెట్టడము, ఐకాన్ టీషర్ట్ వేసుకు, ఇవాళ మీరు గమనించారా సార్, బ్లాక్ టీషర్ట్ వేసుకున్నారు. మొన్న ఏమి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఆ రోజు ఐకాన్ స్టార్ అని వేసుకొని అందరూ వస్తే టీలు తాగుతూ కాఫీలు తాగుతూ హగ్గులు చేసుకొని నవ్వుకుంటూ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు సార్ మొన్న? నేను నాలాగే ఉంటాను, తగ్గేదేలే అనేనా? అదే కదా. మరి ఈ యాటిట్యూడే కదా సార్. బహుశా ఎవరు చెప్పారు? అల్లు అర్జున్ గారి ఐడియానా అది, లేకపోతే పిఆర్ టీమ్ ఐడియానా? మీరు అన్నది కరెక్ట్ అండి. పిఆర్ టీమ్, ఆ పిఆర్ టీమ్ ఐడియా అయితే ఇమ్మీడియట్గా పిఆర్ టీము మిమ్మల్ని గైడ్ చేస్తుంది ఎవరో వాళ్ళని తీసి పక్కన పెట్టండి. అల్లు అర్జున్ గారు మీకు డ్యామేజ్, వివత్సమైన డ్యామేజ్ చేస్తున్నారు. మీ జీవితంలో 22 ఏళ్లుగా లేని డ్యామేజ్ని వాళ్ళు మీరు ఎదుర్కొంటున్నారు. 15 సంవత్సరాల అల్లు అర్జున్ వేరు, గత 5-6 సంవత్సరాలుగా అల్లు అర్జున్ వేరు అని సమాజం మాట్లాడుకుంటుంది. మీరు ఎందుకు వచ్చింది ఈ మార్పు? అలవైకుంఠపురం తర్వాత మొదలైన ఈ మార్పు ఎక్కడికి దారి తీస్తుంది? ఇలాంటి పతనానికా లేకపోతే మీ శిఖరానికా? మీరు ఒక్కసారి దీన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నమస్తే.